ఆంధ్ర మిర్రర్ న్యూస్కు స్వాగతం. ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజ్ కమిటీ చైర్మన్ ఎస్కే హసన్ బాషా, బీజేపీ ముస్లిం మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా హాజరై మాట్లాడారు. ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హసన్ బాషా, సయ్యద్ బాషా అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ హెచ్ఎస్ఎండి ఆలీ, జనరల్ సెక్రటరీ ఎస్కే ఖలీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ వల్లా, ట్రెజరర్ జిఎం చెట్టి, ఆల్ మైనారిటీ స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఎస్కే అబ్దుల్ రజాక్ తదితరులు మాట్లాడుతూ ఏపీపీటీడీ ఉద్యోగుల సమస్యలపై గతంలో సమర్పించిన గ్రీవెన్స్ను తక్షణమే పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీపీటీడీ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆయా బకాయిలను ఈ నెల 20 మరియు 26వ తేదీల లోపుగా చెల్లించాలని కోరారు. సుదీర్ఘకాలంగా ఉన్న హయ్యర్ పెన్షన్ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ టీడీటీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగిస్తున్న కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులను హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, బీజేపీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ఘనంగా సత్కరించారు. అది మన ఒక పండుగ వాతావరణంలో చాలా ఉద్యమంగా చాలా ఉల్లాసంగా ఈ సభని నిర్వహించుకున్నారని నేను ఊహించలేదు. అల్లాహ్ తాలా లాఖ శుక్రియా मुस्लिम ऐक्य वेदिका माइनॉरिटी तरफ से अब हज को जाते हैं उनको किस्मत देखो माइनॉरिटी चेयरमैन हज चेयरमैन साहब आज आके इमारत खुशबू करते देखो कितना नसीब है देखो किसे देखो नसीब मोर्चा चेयरमैन గారిని హస్తాలకగా వారికి శాలువా వేస్తూ సత్కారం చేస్తూ ఉన్నారు. Langlev Muslim Minority Welfare Association. Langlev Muslim Minority Association. రజీన్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ముస్లిమ్స్ మైనార్టీ ఉద్యోగాల సంక్షేమం కోసం సంఘాలుగా ఏర్పడి ఈడకే విజయవాడ గాంధీనగర్కు రావటం జరిగినది. ఒక మంచి కార్యక్రమం ఇది. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటానికి వారందరూ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక కమిటీలాగా ఏర్పడిన తర్వాత ముస్లిమ్స్ మైనార్టీలు ఆవేదన, మనసులోని ఆవేదనని తెలియపరచడానికి వారు ఇక్కడికి అందరూ రావటం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ సందేశాలన్నీ విన్నాం. మేము అందరం దగ్గర ఉండి వాళ్ళ కోరిక మేరకు నెంబర్ 258/2012 ఈ కమిటీ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వాళ్ళ సమస్యలు ఎన్నో, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ వాళ్ళ సమస్యలని కొంతమంది నాయకులు వింటూ ఉన్నారు. ప్రత్యేకంగా 2024లో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి ఆర్టీసీని ఎలా ముందుకు నడిపించాలా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తున్న మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి
బీజేపీ ప్రభుత్వం అండతో ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్టీసీని డెవలప్మెంట్లో తీసుకెళ్తా ఇప్పుడు కొత్త ఆర్టీసీ బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులన్నీ రావటం జరుగుతూ ఉన్నది. దానికి వచ్చిన తర్వాత ప్రతి డిపోకి కొన్ని బస్సులు కూడా కేటాయిస్తాం జరుగుతుంది. ఆ డిపోలకు వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ కూడా పెరుగుతారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు డెవలప్మెంట్ కోసం నేను ముందుంటానని చెప్పేసి ఆర్టీసీకి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము ఆర్టీసీ ఎంప్లాయీల్లో చేసే రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ కోరిక ఒకటే 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు వయసులో పెద్దోళ్ళు కాబట్టి పవిత్రమైన మక్కా యాత్రకు కూడా కొంతమంది ఇక్కడ దీనికి ఉన్నారు. వాళ్ళ యాత్రకు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఆర్టీసీ డిపో వారి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం చేసిన ఈ ఎంప్లాయీస్ వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చాలా వరకు మన భాషా గారైన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు చాలా విషయాలు చెప్పారు. కాబట్టి వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం చేసిన ఎంప్లాయీస్ వాళ్ళందరికీ ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ వారి తోడుగా నేను కూడా ఉండి విజయపదంలో చేయికి చేయి కలిపి మైనార్టీలకు ప్రోత్సహించాలని చెప్పేసి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యూనియన్ వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం. 12లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా యూనిటీ ఒక కమిటీ పెట్టుకున్నారు. ఈ కమిటీ స్టేట్ కమిటీగా ఫామ్ అయ్యి ముస్లిమ్స్ యూనియన్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాగే మైనార్టీస్కి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అది ప్రభుత్వం దృష్టికి తర్వాత ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సమస్య పరిష్కరించడానికి ఇంతకుముందు చాలామంది కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా ఈరోజు మంచి పొజిషన్లో ఈ మైనార్టీ ఏపీఎస్ఆర్టీ యూనిట్ అనేది ఎదుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కొత్త కమిటీ సెలెక్ట్ అవ్వడం, దానికి నన్ను గౌరవ అధ్యక్షులుగా వేసుకోవడం, అలాగే ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన ఏ సమస్య అయినా సరే వాళ్ళకి రావాల్సిన డిఏలు కానీ వాళ్ళు పడుతున్న బాధలు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులుగా ఉంటే కనుక తప్పకుండా కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి మైనార్టీ సంక్షేమం కోసం అటు తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన పార్టీ అవనివ్వండి, బీజేపీ పార్టీ మీ అందరం కలిసి మా మైనార్టీని డెవలప్ చేసుకుని ముందు తీసుకెళ్తాం. దాంతోపాటు మాతో పాటు కలిసి వస్తే ఏ పార్టీనైనా కలుపుకొని మేము ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా మైనార్టీసు గ్రీవెన్స్ సెల్ అంటే వాళ్ళు పర్సనల్గా ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన సెలవులు అవ్వచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావాలంటే వాళ్ళు 2 రోజులు 1 రోజు జర్నీ చేయాల్సి వస్తుంది. దానికి కావాల్సిన పర్మిషన్స్ ఇంతకుముందు ఉన్నాయి. 2020 తర్వాత అవి రావడం ఆగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కమిటీ అంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నాతో పాటు హజ్ కమిటీ చైర్మన్ గారు కూడా వచ్చారు. మేమందరం కలిసి అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళి మా మైనార్టీ సోదరులకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరీక్షించడానికి మేము అందరూ ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీసు రంజాన్ నెలలో ఉపవాసం ఉంటూ పనిచేయడం కొద్దిగా కష్టం, అయినా సరే పనిచేస్తున్నారు. అప్పుడు బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి సెలవులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. అలాగే వాళ్ళు 5 పూట్ల నమాజ్ చేసుకుంటూ ఉంటారు. నమాజ్కి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా 5 పూట్ల నమాజ్ చేసుకోవడం కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి. అలానే మేము ట్రాన్స్పోర్ట్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడం మేము చూడట్లేదు. రెండోది ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదంటే పొరపాటు జరిగినప్పుడు దాన్ని ఒక పెద్ద ఇష్యూలా కాకుండా ఒక మైనార్టీస్ని అంటే మిగతా కులాలను తక్కువ చేసి మైనార్టీస్ని ఎక్కువ చేయడం, మైనార్టీస్ని తక్కువ చేసి మిగతా ఎక్కువ చేయడం కాకుండా అందరినీ కలుపుకుంటూ ఒక సమస్యని పరీక్షించేసే విధంగా మేము కూడా తోడ్పాటు చేస్తామని చెప్పేసి, అలాగే మైనార్టీసు ఎక్కువగా ఉన్న ఏరియాస్ రాయలసీమ జోన్ అవనివ్వండి, అలాగే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, అలాగే గోదావరి జోన్స్ ఎక్కువగా రాయలసీమ జోన్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, పాపులేషన్ కూడా ఎక్కువే. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆర్టీసీలో కూడా ఎక్కువ మంది రాయలసీమ జోన్లో ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కొంతవరకు పనిలో కూడా అవకాశం
రంజాన్ నెలలో ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఎవరికైనా ముస్లిమ్స్కి ఏదైనా ఇబ్బంది కడితే కనుక అందరూ ముస్లిమ్స్ కూడా కలిసి మాట్లాడుకోవాలని చెప్పేసి, ముస్లిమ్స్లో సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ వేదిక ఒక పరిష్కారం అవుతుంది అని చెప్పేసి మమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. అలా పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా మైనార్టీ తరపు నుంచి బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ప్రతి సమస్యలో ముందుంటానని చెప్పేసి, వాళ్ళ సమస్య పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి, అలాగే మా భాయ్ ఉన్నారు, ఆయన కూడా చక్కగా చెప్పారు, నా తరపు నుంచి కూడా నేను ఫైట్ చేస్తానని చెప్పేసి. ఇక్కడ మైనార్టీస్ అంటే గొడవ పడే మెంటాలిటీ కాదు, అల్లాకి మాత్రమే ప్రార్థన చేస్తాం, అల్లా ముందు మాత్రమే తలంచుతాం, మేము ఎవరికి భయపడం. దానికి మేము గట్టిగా చెప్తున్నాం. అలాగే మేము కూడా ఎవరికి భయపడకుండా అందరినీ గౌరవిస్తాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, అలాగే మా మతాన్ని గౌరవించుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే మా మైనార్టీస్ కూడా ముందుకు వెళ్ళాలి, మా మైనార్టీస్ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్లు అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా మేము ఎప్పుడు కూడా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లుగానే ఉండిపోయాం. కానీ మేమందరం కలిసి మా కమ్యూనిటీ కూడా డెవలప్ చేసుకుని మాలో కూడా చదువుకునే వారు పెంచుకుంటూ అందరినీ కూడా కలుపుకొని వెళ్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన